ఒక సహజ సంఖ్యని నంబర్ ఆఫ్ వేస్. ఈ స్లైడ్ అర్థమవుతే చాలా క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ రైటింగ్, నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ రైటింగ్ ఏ నంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్. దీని మీద మనకు చాలా వరకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. ఒక సహజ సంఖ్యని రెండు కారణాంకాల లబ్ధముగా రాసే పద్ధతి. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ రైటింగ్ ఏ నంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్. ఒక సహజ సంఖ్యని రెండు కారణాంకాలుగా లబ్ధముగా రాసేది. ఇక్కడ మనకు రెండు రకాల క్వశ్చన్లు కనబడతాయి సార్. ఫస్ట్ వన్ వచ్చేసరికి అనార్డర్డ్ పెయిర్. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ప్రాక్టీస్ ప్రాబ్లంలో పెట్టాను. అనార్డర్డ్ పెయిర్, ఆర్డర్డ్ పెయిర్ రెండు రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎక్కడ ఏ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఆర్డర్డ్ పెయిర్ అండ్ అనార్డర్డ్ పెయిర్. సార్ ఎప్పుడు ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి? క్వశ్చన్లో కనుక మీకు చరరాశులు కనబడితే రైట్, మీరు ఈ బి అనే కాన్సెప్ట్ని యూజ్ చేయండి. క్వశ్చన్లో కనుక చరరాశులు కనబడితే ఆర్డర్డ్ పెయిర్ కాన్సెప్ట్ యూజ్ చేయండి. అనార్డర్డ్ పెయిర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? క్వశ్చన్లో కనుక చరరాశులు కనబడకపోతే. నేను దీనికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను సార్. క్వశ్చన్లో కనుక చరరాశులు కనబడకపోతే అనార్డర్డ్ పెయిర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయండి. క్వశ్చన్లో చరరాశులు కనబడితే ఆర్డర్డ్ పెయిర్. ఆ ఇంగ్లీష్ పదమే మనకు మీనింగ్ చెప్తుంది. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏ ఇంటూ బి అనేది బి ఇంటూ ఏకి సమానము కాదు. ఏ ఇంటూ బి అనేది బి ఇంటూ ఏకి సమానం కాదు. ఆర్డర్డ్ పెయిర్, ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అనార్డర్డ్ పెయిర్ అంటే రివర్స్ అనేది ఏ కామా బికి సమానం. ఇది ప్రైమరీ డిఫరెన్స్. 6ని 2x3గా రాయడము, 3x2గా రాయడము రెండు పద్ధతులు. ఎప్పుడది ఆర్డర్డ్ పెయిర్లో. ఒకే ఒక్క పద్ధతి ఎప్పుడది అనార్డర్డ్ పెయిర్లో. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? క్వశ్చన్లో కనుక చరరాశులు కనబడకపోతే అనార్డర్డ్ పెయిర్ యూజ్ చేయండి. క్వశ్చన్లో ఎక్స్లు, వైలు, పీలు, క్యూలు, ఏలు, బీలు, సీలు ఏమన్నా చరరాశులు కనబడితే ఆర్డర్డ్ పెయిర్ యూజ్ చేయండి. ఆర్డర్డ్ పెయిర్ కాన్సెప్ట్ చూద్దాం. సపోజ్గా 12 ఉంది. 12ని 2² ఇంటూ 3^1. 12ని ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ 12. రివర్స్ కూడా రాసుకోవచ్చు. 12 ఇంటూ 1, 2 ఇంటూ 6, 6 ఇంటూ 2, 3 ఇంటూ 4, 4 ఇంటూ 3, 1 ఇంటూ 12, 12 ఇంటూ 1, 2 ఇంటూ 6, 6 ఇంటూ 2, అండ్ 3 ఇంటూ 4, 4 ఇంటూ 3. రివర్స్గా కూడా రాసుకోవచ్చు కదా సార్. మొత్తము ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా? 24 ఇంటూ 1/2 కాదు. క్వశ్చన్లో ఏమన్నాను? నంబర్ అని ఇస్తే అది సహజ సంఖ్య అని అర్థము. ఎన్ని వేసి వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6. 6 వేసి వచ్చాయి. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 వేసి వచ్చాయి. దీనికి కారణాంకాలు ఎన్ని సార్? 0 నుంచి 2 3, 0 నుంచి 1 2, 3 2s are 6. కారణాంకాలు 6 వచ్చాయి. ఎన్ని రకాలుగా రాయొచ్చు? 6 రకాలుగా రాయొచ్చు సార్. మరి ఒక వర్గము తీసుకుంటే ఏమవుతుంది? వర్గం తీసుకొని చూద్దాం. 36 అని అంటే 1 ఇంటూ 36, 2 ఇంటూ 18, 3 ఇంటూ 12, 4 ఇంటూ 9, 6 ఇంటూ 6, 9 ఇంటూ 4, 12 ఇంటూ 3, 18 ఇంటూ 2, 36 ఇంటూ 1. రివర్స్
6 ఇంటూ 6 రివర్స్ కూడా 6 ఇంటూ 6. మొత్తం ఎన్ని కేసులు వచ్చాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9. 36 అనేది ప్రధాన సంఖ్యల పవర్లుగా రాస్తే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, 3 ఇంటూ 3. మొత్తము ఎన్ని కారణాంకాలు వచ్చాయి? 9. మొత్తము ఎన్ని వేసి వచ్చాయి నాకు? 1 2 3 4 5 6 7 8 9. 9 వేసి వచ్చాయి. అది వర్గం కావచ్చు, వర్గం కాకపోవచ్చు. ఆన్సర్ ఏమొచ్చింది సార్? టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చింది. ఆన్సర్ ఈజ్ టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒక సహజ సంఖ్యని 2 కారణాంకాల లబ్ధంగా రాయాలి అని అంటే, ఒక సహజ సంఖ్యని 2 కారణాంకాల లబ్ధముగా రాయాలి అని అంటే ఆర్డర్డ్ పెయిర్లో ఆన్సర్ ఎంత? టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఆన్సర్ ఎంత? టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్.